అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో మన భారతదేశంలో అందరూ కూడా ప్రశాంతంగా బతకచ్చు. ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఎవరైనా సరే పని చేసుకోవచ్చు, సంపాదన చేసుకోవచ్చు, మీ మనోభావాల్ని వ్యక్తం చేసుకోవచ్చు, మీ మతాలను ప్రచారం చేసుకునే స్వేచ్ఛ స్వతంత్రాలు కల్పించింది. మీరు మీ కుటుంబాలని, మీ పిల్లల్ని బాగా చదివించుకొని ఈ ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సౌకర్యాలను ఉపయోగించుకొని మీరు సర్వతోముఖాభివృద్ధిని సాధించవచ్చు. కానీ ఇతర దేశాల్లో అలా ఉండదు. ఇతర దేశాల్లో అటువంటి ప్రశాంతత అనేది ఉండదు. వారి మతాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారి కమ్యూనిటీకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ మన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి కూడా చాలా చాలా గొప్ప గొప్ప హక్కుల్ని కల్పించింది. ఆ హక్కుల యొక్క సార్వభౌమ అధికారాన్ని కాపాడటానికి ఇక్కడ కోర్టులు, న్యాయస్థానాలు పనిచేస్తున్నాయి. పోలీసు వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, ఏకంగా ప్రభుత్వమే పనిచేస్తుంది. కాబట్టి ఈ భారతదేశంలో పుట్టడమే ఒక వరం. ఈ భారతదేశంలో గాలి పీల్చడమే ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇటువంటి మహా సర్వోన్నతమైన వేదభూమి, కర్మభూమి అయినటువంటి ఈ దేశంలో మనం పుట్టినందుకు, ఈ దేశంలో గాలి పీలుస్తున్నందుకు, మన పిల్లల్ని చదివించుకుంటున్నాం ఈ దేశంలోనే, మనము ఈ యొక్క ఉప్పు తింటున్నాం, రుణపడి ఉన్నాం. కాబట్టి ఈ దేశం యొక్క అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి, కుల మతాలకు అతీతంగా. ఎందుకంటే మనం ఇప్పుడు బయట దేశాల్లో చూస్తే యుద్ధాలని చెప్పేసి, అదని చెప్పేసి, ఇదని చెప్పేసి ఉన్నాయి. యుద్ధం జరిగితే గుర్తుపెట్టుకోండి, యుద్ధం జరిగితే సైనికులు కొట్టుకోవాలి. ఒక పక్క మన సైన్యం ఉంటుంది, ఇంకో పక్క ఆపోజిట్ సైన్యం ఉంటుంది. వాళ్ళు తేల్చుకోవాలి. జనావాసాలపైన, పిల్లలపైన, వృద్ధులపైన, అమాయకులపైన దాడి చేయటము, బిల్డింగులు, మనం ఎన్నో కష్టాలు కోర్చి కట్టుకున్నటువంటి ఇళ్ళు ధ్వంసం చేయటము, అదేమంటే మా టార్గెట్ అది కాదండి, ఇది కాదని చెప్పడము, ఇది చాలా తప్పు. కానీ ఇటువంటి శాంతి కాముక దేశంలో మనం ఉండటం, ఈ దేశం అనేది ఒక షీల్డ్ లాంటిది. గుర్తుపెట్టుకోండి, ఈ దేశం ఎప్పుడు కూడా తొలిసారిగా ఎవరిపైన అకారణంగా యుద్ధానికి వెళ్ళలేదు, ఇక భవిష్యత్తులో వెళ్ళకపోదని నేను అనుకుంటున్నాను. మనము యుద్ధాల పేరిట మేము గొప్ప కోసము గొప్పలకు పోయి ఒకళ్ళ దేశాన్ని కానీ, లేకపోతే ఒకళ్ళ సంపద కానీ ధ్వంసం చేసి దోచుకోవాలనే భావన ఈ కర్మభూమి, వేదభూమి అనేటువంటి భారతదేశానికి ఎప్పుడూ ఉండదు. ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, సిఖ్స్, బౌద్ధులు, జైనులు, ఎవరెవరైతే ఏ మతాల వాళ్ళైతే ఉన్నారో వాళ్ళ మతాలకి వాళ్ళ స్వేచ్ఛలను అనుసరించి వాళ్ళందరినీ కూడా గౌరవించుకుంటూ మనందరం కూడా ముందుకు పోయి ఈ భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశం ఇచ్చిన స్వేచ్ఛని మనం కాపాడుకొని నిలబెట్టుకోవాలి. అంతేకాకుండా మా మతమే గొప్ప, మా కులమే గొప్ప, ఇట్లాంటివన్నీ పోయి ఆధిపత్య ధోరణితో ఉంటే మనము ప్రశాంతతని కోల్పోతాం. ఎక్కడైతే మనం కులం లేదనుకుంటామో అక్కడ ఖచ్చితంగా తారతమ్యాలు అయితే ఉంటాయి. కాకపోతే ఇక్కడ భారతదేశం అయితే కులం అంటాము, బయట దేశాలకు వస్తే మీ ఇట్లా లేని వాళ్ళు, మీ ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకోటి నేను చూశాను, అన్నీ ఉంటాయి. కాబట్టి మనకి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. ఎవరు కూడా కుల మతాలని దూషించుకొని బాధపడబాకండి, నష్టపోకండి. దయచేసి యుద్ధాల జోలికి పోకండి, శాంతిగా ఉండండి, ప్రశాంతంగా మీ యొక్క జీవనాన్ని గడపండి. ఈ విషయాన్ని మీరు అందరూ గమనిస్తారని ఆశిస్తూ జై హింద్, జై భారత్.